కొంచెం ఈ మధ్య సంజన గారి వలన కొంచెం సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ బేస్ వలన ఇంకొంచెం పికప్ అయిందని నా అభిప్రాయం భయ్య. స్టార్టింగ్ ఎపిసోడ్ కొంచెం ఎక్కడో డల్ గా అనిపించింది నాకైతే. ఇంకొంచెం రసవంతంగా సాగాలనిపించింది కానీ మళ్ళీ నాగార్జున గారు వచ్చి ఆ ఇమాన్యుల్ అండ్ హరితారిస్ మధ్య వీడియో క్లిప్ చూపిస్తేగానే కొంచెం హైప్ పెరిగింది. ఇమాన్యుల్ కూడా కామెడీ నుంచి కొంచెం సీరియస్ అయ్యాడు. నామినేషన్ అయితే రసవంతంగా సాగింది. అటువంటిదే కదా బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ చూపించే జనాలు. ఇప్పుడు కొత్త గేమ్ ఏంది స్టార్ట్ అయిందంటే కొన్ని జనరల్ గేమ్ స్టార్ట్ అయింది. అంటే నేను చెప్తాను మీకు అంటే అందరికి తెలుసుంటది. అను ఇమాన్యుల్ అని ఒక అను ఇమాన్యుల్ హీరోయిన్ ఉంది కదా, కానీ ఇక్కడ తను ఇమాన్యుల్ అని ఒక పర్సన్ స్టార్ట్ అయ్యారు. తను ఇమాన్యుల్ అంటే తనుజ, మన ఇమాన్యుల్, వీళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం అలా అలా నాటిగా జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి మన సుమన్ శెట్టి అన్న వర్సెస్ సంజన. ఎందుకంటే అది నామినేషన్ నుండి స్టార్ట్ అయిన గొడవ. ఈరోజు ప్రమోషన్ లో కూడా చూస్తే ఆమెను ఊరికి అలా టచ్ చేసినందుకే తనుజ ఎలిమినేషన్ అని చెప్పేసింది సుమన్ శెట్టి అన్నని. హెల్మెట్ అంటేనే పాపం కోపంగా, అప్పుడు కోపం లేని వ్యక్తి అదే బాటల్ అదే ఏది బాల్స్ ఉన్నది అన్ని తన్నేస్తాడు ఆయన. అలాంటిది శ్రీజ వర్సెస్ ఒక సుమన్ శెట్టి అన్న కూడా గేమ్ చేంజ్ అయింది. ఇప్పుడు కొత్తగా రీతు చౌదరి క్యాప్టెన్ చేసింది డెమో కళ్యాణ్ ని. వాళ్ళిద్దరు డెమో పవన్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ బిగ్ బాస్ వేసేసి హంగామా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో ఒకటి ఉందని నా అభిప్రాయం. అన్ఫేర్ నామినేషన్ ఈ మొన్న జరిగిన దాంట్లో భరణి మీదే. పాపం భరణి వాళ్ళందరికీ కష్టపడి వండించాడు. ఏదో ఆయన గేమ్ కూడా డల్ గా కారణం కూడా ఆ వంటలోకి పోవడమే. అలాంటిది పాపం ప్రియా భరణి మీద అలా చేసేసరికి కొంచెం ఎక్కడో నాకు మిస్ ఫేర్ నామినేషన్ అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో సంజన గారికి అవకాశం రాగానే సుమన్ శెట్టి గారి మీద చేయడం కూడా నాకు ఎక్కడో తప్పు అనిపించింది భయ్య. ఈ రెండు నామినేషన్లు. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? శ్రీజ. ఆ అమ్మాయి కనబడడం లేదు కానీ ఇండివిజువల్ గా చాలా స్మార్ట్ గా ఆడుతుంది. నిన్న కూడా ఫోన్ విషయంలో రీతు చౌదరి ఏదో మాట్లాడుతుంటేనే ఎవరికో ఫోన్ ఇచ్చి బెల్లు కొట్టేసి సడన్ గా గేమ్ ని చేంజ్ చేసేసింది. నిజంగా తన గేమే తను ఆడుతుంది. ఎవరి అభిప్రాయం తీసుకోవడం లేదు. ఎక్కడ ఎవరితో ఎలా గట్టిగా మాట్లాడాలో, ఎవరితో ఎక్కువ ఏం చేయాలో అది మొత్తం చూపిస్తుంది. కాబట్టి కామనర్స్ లో ఉన్న వాళ్ళలో ద బెస్ట్ శ్రీజ అని నేను చెప్పొచ్చు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? మేబీ ప్రియా అనే అమ్మాయి అని అందరూ చెప్తున్నారు. నాకు కొంచెం చూస్తుంటే ప్రియా అనే అమ్మాయి అండ్ డాక్టర్ అమ్మాయి ఆయన ఉన్నారు కదా ఫ్లోరా సైని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరులో ఎవరో ఒకరు. ఓవరాల్ గా బిగ్ బాస్ షో బాగానే ఉందంటారు చూడండి. కొంచెం సీజన్ 8 కంపేర్ చేసుకుంటే సీజన్ 9 అనేది కొంచెం డల్ గా స్టార్ట్ అయింది. మళ్ళీ నాగార్జున గారు వచ్చి అది మనం క్రికెట్ వల్లనో లేదంటే, ఎందుకంటే బిగ్ బాస్ క్రికెట్ లవర్స్ కామనర్స్ ఉంటారు ఇద్దరు చూసేది. ఇది క్రికెట్ అయిపోగానే అస్సలైన బిగ్ బాస్ గేమ్ చూడొచ్చు. ఇంకా మళ్ళీ సీజన్ 8 గుర్తుందా, డల్ గా స్టార్ట్ అయింది. రేటింగ్ అంతా పడిపోతే సడన్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో రేటింగ్ తో సహా ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. అవినాష్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారని. అలాగే ఇప్పుడు కూడా అగ్ని పరీక్షలో మిగిలిపోయిన వాళ్ళు వస్తారని ఒక టాక్. అంటే లాస్ట్ లో నాగార్జున గారు ఇంట్రడక్షన్ లో వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా కొంతమంది రావచ్చు. లేదా ఇంకా సెలబ్రిటీస్ లో కూడా ఈ అలెక్య, చిట్టి ఇలాంటి పేర్లు వినపడుతున్నాయి. చెప్పుకోవచ్చు రేటింగ్ కోసం బిగ్ బాస్ ఎవరినైనా ఎప్పుడైనా ప్రత్యక్షం చేసే అవకాశం ఉందని నా అభిప్రాయం. అండి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా బాగుంది. అంటే 4-7 సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ కూడా బాగుంది. ఏం నచ్చింది మీకు? అంటే చాలా మంది కామనర్స్ ని కొంచెం ఫైర్ అవుతున్నారు, మీరేమంటారు? అవునండి, కామనర్స్ వాళ్ళు ఏమనుకున్నారు మరి ఫైర్ అవుతున్నాడు అంటే నాకు తెలిసి ఫస్ట్ కామనర్స్ మీద టెనెన్స్ కూడా అంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఫైర్ అవ్వలేదు. సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం తగ్గారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ వీళ్ళు బీబీ అగ్ని పరీక్ష వెళ్ళిపోయారు, బీబీ అగ్ని పరీక్ష దాటేశారు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంటది, మనం వెళ్తే మనం ప్రాబ్లం లో పడతాం అనుకుని ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా వాయిస్ రేస్ చేయలేరు ఎవరు సెలబ్రిటీస్. ఎప్పుడైతే నాగ్ సార్ వచ్చి చెప్పాడో వీళ్ళు వాయిస్ రేస్ చేయడం మొదలు పెట్టాడు. అది కామనర్స్ కి ఎలా అర్థమైంది, ఒరే బయట మనకు పాజిటివ్ ఉంది అందుకే నాగ్ సార్ మనల్ని తిడుతున్నాడని అలా అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రేస్ అవ్వడం మొదలు పెట్టేసారు. దానివల్ల ఏముంది, వాళ్ళకి ముందున్న దానికన్నా ఎక్కువ నెగిటివిటీ, ఎప్పుడు వెళ్ళిపోతారు అని జనాలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. సో మరి ఈ నామినేషన్స్ లో ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? నాకు అన్ఫేర్ నామినేషన్ నాకు మాస్క్ మ్యాన్ ప్రియా అన్ఫేర్ నామినేషన్ అనిపించింది. అసలు కామనర్స్ అందరిది అన్ఫేర్ నామినేషన్ అండి.
అసలు పాయింట్లు లేవండి, వాళ్ళు చెప్పిన దాంట్లో అసలు ఆ గుడ్ పాయింటే తీసుకొచ్చి పెట్టారు అందరూ. ముందు అసలు వాళ్ళకు పాయింట్లే సరిగ్గా చెప్పట్లేదు. ఒక శ్రీజ గారు కొంచెం పాయింట్లు కొంచెం పెట్టాడు, అది కూడా ఎవరంటే మాస్క్ మ్యాన్ ప్రకారంగా బాగానే పెట్టాడు. కానీ మిగతా వాళ్ళ ప్రకారంగా పాయింట్లు పెట్టడం ఫెయిల్ అయ్యారు. ఆమె కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ అందరి కామనర్స్ లో కొంచెం బెటర్ ఆమె. తనుజ గారిని నామినేట్ చేయడం ఎట్లా చూస్తారు? తనుజ గారిని ఎవరు నామినేట్ చేయలేదు కదా. చేశారు లక్ష్మీ. అవునా? అదే తనుజ గారిని నామినేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం లేదండి. తనుజ గారు నామినేట్ చేసిన ఆమె ఫాలోయింగ్ బాగుంది, ఆమె తప్పు లేదు. తనుజ గారిని నామినేట్ చేసినా అది కామనర్స్ దే తప్పు అవుద్ది. ఆమె సైడ్ ఏం తప్పు లేకుండా వీళ్ళే రెచ్చిపోతున్నారు బర్నీ గారి మీద కానీ ఆ గుడ్డు మ్యాటర్ లో. అసలు గుడ్డు మ్యాటర్ లో వీళ్ళు తప్పే ఉంది, తిని సంజన ఏం చేయలేక వీళ్ళు బర్నీ గారు తనుజ వీళ్ళ మీద చూపిస్తారు ఆ ప్రభావం. పైగా వాళ్ళు ఎందుకు అని ఏమైనా గర్భవతి పాపం ఏదో పిల్లలు పుట్టినారు, 4 months అయింది, పాపం ఏదో తినింది అని వాళ్ళు పెద్దరికంగా ఈయన సాటి ఆరతిగా తనుజ గారు ఏదో వదిలేశారు. దాన్ని వీళ్ళు పట్టుకొని గుడ్డు తిన్నాడు అని వీళ్ళ మీద పడితే మరి మీరేం తిన్నారు? చాక్లెట్ తినలేదా? ఐస్ క్రీమ్ చాక్లెట్లు అన్ని దొంగతనం చేయలేదా? బాటిల్ దొంగతనం చేయలేదా? కూలింగ్ బాటిల్ అన్ని దొంగతనం చేసింది మీరు. మరి అన్ని దొంగతనం చేసిన మీరు పాజిటివ్, మేము దొంగతనం చేయలేదు అంటారు. మరి ఒక గుడ్డు తిన్నందుకు, అది కూడా ఎవరో భార్యంతకి ఇచ్చినందుకు మీరు గుడ్డు ఇచ్చారు, మీ దొంగలు ఏందనేది. నాకు ఇండివిజువల్ గేమ్ అండి. బర్నీ గారు ఇమానియల్ గారు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇండివిజువల్ గేమ్ డెమాన్ పవన్ ని కెప్టెన్ చేశారు కదా, అది ఫెయిరే అంటారా? అన్ఫేర్ అండి. అంటే ఎవరైనా ఫేర్ గేమ్ ఆడి వస్తే ఓకే అండి. అక్కడ చీట్ చేశారు నీతు జోర్జీ గారు కానీ వీళ్ళందరూ మ్యానిపులేట్ చేసి ఫస్ట్ కూడా చూపించారు, నేను డెమాన్ పవన్ ని గెలిపించాలని నీతు జోర్జీ కూడా చెప్పాడు, అది కూడా టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రియా వీళ్ళందరూ కూడా మ్యానిపులేట్ చేశారు నీతు జోర్జీ గారిని. సో అది పక్కా ప్లానింగ్ గా డెమాన్ పవన్ గెలిపించారండి. అది గెలవాల్సింది అతను కాదు, బర్నీ గారు ఇమానియల్ గారు గెలవాల్సింది. డెమాన్ పవన్ గెలవడం మాత్రం అన్ఫేర్ అండి. మరి గారు మనీష్ ఎలిమినేట్ అయిపోతారు, ఎందుకంటే చాలా తక్కువ ఫాలోయింగ్ ఉంది. అతను అసలు ఏ గేమ్ ఆడుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఫస్ట్ కామనర్స్ వైపు ఎక్కువ తిట్టింది అతనే. మళ్ళీ తర్వాత కామనర్స్ తర్వాత మళ్ళీ శ్రీజ ప్రియాని రూట్లెస్ ఈడియస్ అని తిట్టింది అతనే. మళ్ళీ వచ్చి మనందరం ఫ్రెండ్స్ కదా హాయ్ అని అందరితో కలిసిపోయింది అతనే. మళ్ళీ కామనర్స్ ని ఎవరైతే ఓదార్చాడు ఇమానియల్ గాని బర్నీ గారి వీళ్ళు ఎవరైతే ఓదార్చారో వాళ్ళని తప్పుబట్టి నామినేట్ చేస్తున్నారు కూడా, నామినేట్ చేసింది కూడా అతనే. అసలు ఏం గేమ్ అండి, ఏం అర్థం కావట్లేదు. ఎవరే మారారా అంటే మళ్ళీ వాళ్ళు వెనుపోటు పరిచి వాళ్ళని నామినేట్ చేయడం, మళ్ళీ ఇంత కలిసిపోవడమేనా? కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫాలోయింగ్ కూడా లేదు. మారుంటే ఏమైనా ఫాలోయింగ్ వచ్చిండేది, బట్ ఇంపాసిబుల్. అతను లీస్ట్ లో ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోతాడండి. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? ఓకే చూస్తున్నా బ్రో. ఎలా అనిపిస్తుంది? ఓకే ఇప్పటివరకైతే కొంచెం మంచిగా రన్ అవుతుంది, కానీ కొందరు ఓవర్ యాక్షన్లు అయితే తగ్గట్లేదు ఎక్కడ. అదే ఓవర్ యాక్టింగ్ చేసి ప్రియా చాలా ఓటింగ్ లో చాలా లెస్ గా ఉంది. మేబీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ప్రియాకే ఎక్కువ కనబడుతున్నాయి బ్రో. అంటే ప్రియా గొంతుంటేనే ఇరిటేషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? అదే ఆ గొంతు వింటే అదే మనం స్టార్టింగ్ లో ఆమె పేరు శ్రీజ గొంతుంటే ఇరిటేషన్ అనుకున్నాంలే, కానీ అంతకు మించి ఇరిటేషన్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రియా గొంతు కూడా. అంటే గొంతు మ్యాటర్ కాదులే, కానీ గేమ్ ప్లే కూడా చాలా లెస్ ఉంది. దట్స్ వై తనే ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నాను. మేబీ ఎలిమినేషన్ కూడా అయిపోయింది అనుకుంటున్నాను. సో నిన్న కెప్టెన్సీ టాస్క్ లో రీతు చౌదరి పవన్ కి సపోర్ట్ చేస్తా బర్నీకి అన్ఫేర్ గా గేమ్. అదే బ్రో, ఆ కలర్ టాస్కే కదా, అది చాలా అన్ఫేర్ గా ఉంది బ్రో నిజంగా. అంటే పవన్ కే సపోర్ట్ చేసి పవన్ నే గెలిపించినట్టు కూడా మధ్యలో ఎవరైనా మాట్లాడితే నేను గేమ్ ఆడుతున్న వాళ్ళతో మాట్లాడతాను, మీతో సంబంధం లేదని చెప్పేసి పక్కన వాళ్ళకి చెప్పేయడము అది కూడా జరుగుతుంది. ఎందుకో మళ్ళీ అన్ఫేర్ గా నడుస్తుంది అక్కడ కూడా. కెప్టెన్ ఇవ్వడం కరెక్టే అంటారా పవన్ గారికి? ఏమో బ్రో, ఇక ఆయన ఏంటంటే లాస్ట్ టైము సేఫ్ అన్సేఫ్ అంత దూరం వెళ్ళి వచ్చారు. సరే గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎప్పుడైనా కెప్టెన్సీ మంచిగా చేస్తే ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలే ఉంటాయి. సరే చూద్దాం కెప్టెన్సీ ఎట్లా చేస్తాడో ఏందో తెలుస్తుంది కదా. ఇండివిజువల్ గేమ్ అంటూ ఏం లేదు బ్రో. సుమన్ శెట్టి గారు అయితే ఇండివిజువల్ గానే ఉన్నట్టు కొడుతున్నారు. ఇక భరణి గారు కూడా ఏదో హౌస్ తోటి కొంచెం దూరంగానే ఉన్నట్టు కొడుతున్నారు. మన తనుజ తన గేమ్ ప్లే తను ఆడుతున్నది బ్రో, మాస్టర్ మైండ్ గా మంచిగానే ఆడుతున్నది. అయితే ఎక్కడో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు కొడుతుంది శ్రీజ కూడా. ఎంతైనా ఓనర్స్ టెండర్స్ అని చెప్పేసి అట్లా ఉండడం
వీళ్ళకు ప్లస్ అవుతున్న విషయాలు ఇవి. అంటే వీళ్ళతో మంచిగా ఉంటే ఓకే, కానీ మేము ఓనర్స్ కదా అని చెప్పేసి ఏదో నీ సొంత ఇంటి ఓనర్ నువ్వు, బిగ్ బాస్ హౌస్కే ఓనర్, 100 రోజులకే ఓనర్వి. 100 రోజులు కాదు వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు ఓనర్ గా తీసేస్తాడో కూడా తెలియదు. అట్లాంటి సమయాల్లో ఎందుకు అట్లా చెప్పడము? బ్రో నిన్న హౌస్ లో కామనర్స్ వేరు సెలబ్రిటీస్ వేరు కాదు, హౌస్ లోకి వచ్చాక అందరూ ఒకటే అన్నారు. మళ్ళీ ఒకటే కదా బ్రో, వాస్తవంగా చెప్పాలంటే అది ఒకటే కదా. చెప్పడమా కామనర్స్ అని చెప్పి అరవడము వేస్ట్ బ్రో. అట్లా చెప్పడం అనేది వేస్టే ఇక. ఎందుకంటే సెలబ్రిటీస్ కామనర్స్ కలిపి వెళ్ళారంటే సెలబ్రిటీస్ తో పాటు నిన్ను తీసుకున్నారంటే నువ్వు సెలబ్రిటీగానే ఉండాలి కదా, నువ్వు ఎక్కడ తగ్గదు కదా. నువ్వు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. నిన్ను తక్కువ చేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది వేస్ట్ బ్రో. నాకు తెలిసి మనము స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, పల్లవి ప్రశాంత్ కామన్ గా వెళ్ళి పల్లవి ప్రశాంత్ గాడు అని చెప్పి తిడుతున్నాము, లేకుంటే పల్లవి ప్రశాంత్ వీడియో వల్లనే మొత్తం వచ్చిందని చెప్పేసి తిడుతున్నారు. కాకపోతే వీళ్ళకన్నా నాకు అతని ఆ గేమ్ ప్లే కొంచెం బెటర్ అనిపిస్తుంది బ్రో నాకు. చాలా మంది ఏమంటారు పల్లవి ప్రశాంత్ వల్ల ఇప్పుడు 8 మెంబర్స్ కి అదే ఈ ఏమంటారు, ఈ మొక్కలకి మహావృక్షం అదే కదా, ఈ చిన్న చిన్న మొక్కలన్నింటికి మహావృక్షం అదే పల్లవి ప్రశాంతే వృక్షము. సో అలా అంటే ప్రశాంత్ కి వీళ్ళందరూ థ్యాంక్ఫుల్ గా ఏం లేదు బ్రో. అసలు ఆయన పోవడమే బొక్క. మాత్రం పోయి కూడా బిగ్ బాస్ కప్ ఇచ్చేశారు. పాపం అమర్దీప్ కి ఇచ్చినా గానీ బాగానే ఉంటుండే నాకు తెలిసి. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని లాస్ చేయడం ఇట్లాంటి చేయడం కూడా చాలా గలీజ్గా చేశారు. ఎందుకు ప్రియా 100% ప్రియానే బ్రో, రాసి పెట్టుకోండి, ప్రియానే ఖచ్చితంగా. ఎందుకు ఏందని చెప్పలేను, తన గేమ్ ప్లే కూడా అంత పెద్ద గేమ్ లేదు. దట్స్ వై నేను ప్రియానే ఎక్కువగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నా ఎలా అనిపిస్తుంది? బాలేదు, కామన్ మ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు బాగా. శ్రీజ, మాస్క్ మ్యాన్ వాళ్ళందరూ. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో అలా కెప్టెన్సీ ఇవ్వడం కరెక్ట్ అంటారా? డిమాండ్ పవన్ కాదు, అవును, రీతుతో పులిహోర కలుపుతారు బాగా. అందుకని ఫేవరెట్ చేసి అవును. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? కొంచెం ఆయనని బాగా ఎవరు ఆయనకి ఏమంటారు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బానే ఆడుతున్నాడు. రితు నిన్న ఫేవరెటిజం చూపించిందా డబుల్ పవర్ కి? చూపించింది. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఎవరికి చేయట్లేదు. ఎందుకు? ఎవరు మంచిగా ఆడట్లేదు. ఎంతమంది ఉన్నారు? సంజన ఉంది, మన కొంచెం తనుజ బెటర్. సీరియల్ ఆర్టిస్ట్ కాదు, మంచిగా ఆడుతుందని. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? తనుజ ఒక్కళ్ళే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు అంటే భరణి గారు, ఇమాన్యుల్ గారు వీళ్ళు ఆడతారు. ఇమానుయల్ ఆడుతుంది. రీతు చౌదరి కొంచెం పర్లేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంట మీ పరంగా? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. కళ్యాణ్ రీతు సపోర్ట్ చేయట్లేదు, ఏడుస్తున్నారు, ఎట్లా చూస్తారు? అవును, అంటే వాళ్ళు పులిహోర కలుపుకుంటారు కదా, అందుకే పట్టించు.